నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాళేశ్వరంపై తెలంగాణ సర్కార్కు ఎన్డీఎస్ఏ తుది నివేదిక మేడిగడ్డ 7వ బ్లాక్ ను తొలగించాలని స్పష్టీకరణ 3 బ్యారేజీల డిజైన్లు పునఃపరిశీలనకు సూచన భూదాన్ భూముల అక్రమాల్లో అధికారుల పాత్రపై హైకోర్టు విస్మయం ఆయా సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చాలని ప్రభుత్వానికి ఆదేశం ఏపీ మద్యం కేసులో బిగ్ బాస్ జగనేనన్న సిట్ ముడుపుల అంతిమ లబ్ధిదారు ఆయనేనని వెల్లడి నెలకు 60 కోట్ల వరకు అందినట్లు కోర్టుకు నివేదన మదనపల్లి దసరాల దహనం కేసులో పురోగతి మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి అరెస్ట్ ప్రధాన కుట్రదారుడిగా అభియోగాలు జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానన్న చంద్రబాబు వాటిని అవకాశాలుగా మార్చుకున్నట్లు వెల్లడి ఘనంగా మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ సభ సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్లే నిలిపివేత పాకిస్తాన్కు స్పష్టం చేసిన భారత్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోసినట్లు మండిపాటు ఎన్నికల సంస్కరణలపై ట్రంప్ యంత్రాంగానికి కోర్టు బ్రేకులు ఓటరు నమోదుకు పౌరసత్వం చూపాలనే నిబంధనపై ఆక్షేపణ తాత్కాలికంగా నిలిపివేత మేడిగడ్డ సహా అన్నారం సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి డిజైన్ మొదలు నిర్మాణం నాణ్యత నిర్వహణ వరకు అన్ని స్థాయిల్లోనూ లోపాలు ఉన్నాయని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసింది మేడిగడ్డ ఆనకట్టలోని 7వ బ్లాక్ను సురక్షితంగా తొలగించడం లేదా స్థిరీకరణ చేయాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది బ్యారేజీలు దెబ్బతిన్నందున అన్నారం సుందిళ్ల నుంచి సైతం నీటి మళ్లింపు సురక్షితం కాదని స్పష్టం చేసింది 3 ఆనకట్టలకు సంబంధించి అన్ని అంశాలను విస్తృతంగా అధ్యయనం చేయాలన్న కమిటీ భవిష్యత్తులో ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను సైతం సూచించింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్ట 7వ బ్లాక్లోని పియర్ కుంగిపోవడంతో పాటు అన్నారం సుందిళ్ల ఆనకట్టల్లోనూ సమస్యలు తలెత్తడంతో సమగ్ర అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయాలని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీని తెలంగాణ ప్రభుత్వం కోరింది ఈ మేరకు చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు ఉన్నతాధికారులతో సమీక్షించింది రికార్డులు డిజైన్లు సహా అన్ని అంశాల్ని పూర్తి స్థాయిలో పరిశీలించింది నమూనాలు ఉపగ్రహ ఛాయాచిత్రాలు వివిధ పరీక్షల ఫలితాల్ని విశ్లేషించింది మేడిగడ్డ 7వ బ్లాక్లో పగుళ్లు ఏర్పడి పియర్స్ దెబ్బతిండం కుంగడం అన్నారం సుందిళ్ల ఆనకట్టల్లో సీపేజీ ఇతర సమస్యలపై కమిటీ అధ్యయనం చేసింది గతంలో ప్రాథమిక నివేదిక సమర్పించిన కమిటీ తాజాగా పూర్తిస్థాయి నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది 2024 వర్షాకాల సీజన్కు ముందు తాత్కాలిక భద్రతా చర్యలు చేపట్టారని సాంకేతిక పరీక్షలు చెయ్యాలని సూచించింది అయితే వాటిని పూర్తిగా సమర్థంగా అమలు చెయ్యలేదని కమిటీ ఆక్షేపించింది సాంకేతిక పరీక్షలు పూర్తి కాకముందే గ్రౌటింగ్ చేయడంతో నిర్దిష్ట కారణాల అంచనాకు ఆటంకం ఏర్పడిందని ఫాలో అప్ డ్రిల్లింగ్ లేకపోవడంతో జీపీఆర్ ఈఆర్టీ భూకంప పరీక్షలు అసంపూర్ణమయ్యాయని వివరించింది ఆనకట్టల డిజైన్ మొదలు నిర్మాణం నాణ్యత నిర్వహణ వరకు అడుగడుగునా లోపాలు ఉల్లంఘనలు ఉన్నాయని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది డిజైన్ హైడ్రాలిక్ నమూనాలు గేట్ ఆపరేషన్లు సరిగా లేవని ఎనర్జీ డిసిపియేషన్ గేట్ సీట్ పొజిషనింగ్ లో డిజైన్ లోపాలు ఉన్నాయని పేర్కొంది మోడల్ స్టడీస్ సరిగ్గా జరగలేదని హైడ్రాలిక్ స్ట్రక్చరల్ డిజైన్ సరిపోలేదని తెలిపింది కేంద్ర జలసంఘం పరిశీలనలో డీపీఆర్ ఉండగానే బ్యారేజీల నిర్మాణం ప్రారంభమైందని ముందస్తు జియోటెక్నికల్ అధ్యయనాలు లేకుండా అన్నారం సుందిళ్ల ఆనకట్టల నిర్మాణ ప్రాంతాల్లో డిజైన్లను మార్చారని పేర్కొంది బ్యారేజీల నిర్మాణంలో నీటిపారుదల శాఖ ఉల్లంఘనలకు పాల్పడిందని తేల్చింది ఆనకట్టల నిర్వహణ మాన్యువల్లు సరిగ్గా లేకపోవటం వల్ల మొదటి ఏడాదిలోనే సమస్యలు తలెత్తాయని మరమ్మతులు సైతం వెంటనే చేపట్టలేదని కమిటీ తెలిపింది 2012 డ్యామ్ సేఫ్టీ చట్టాన్ని ఉల్లంఘించినట్లు స్పష్టం చేసింది బ్యారేజీలో నిర్వహణ లోపాలు సమస్యలు తెచ్చిపెట్టాయని డ్యామ్ సేఫ్టీ చట్టాన్ని పాటించకపోవడంతో మరింత పెరిగాయని కమిటీ అభిప్రాయపడింది మేడిగడ్డ బ్యారేజీలో పైపింగ్ నాణ్యత లేని సీకెంట్ పైల్ కటాఫ్ల కారణంగా 7వ బ్లాక్ దెబ్బతిందని కమిటీ తేల్చింది అన్నారం సుందిళ్లలోనూ బలహీనమైన నిర్మాణం సరిగ్గా లేని కటాఫ్ గోడల డిజైన్ల వల్లే సమస్యలు తలెత్తినట్లు గుర్తించింది సీకెంట్ పైల్ కటాఫ్స్ లో నాణ్యత లేకపోవడమే పియర్ కుంగడానికి కారణమన్న కమిటీ నాణ్యతాలోపం వల్లే ఎగువ దిగువన కటాఫ్ సిస్టంలో వైఫల్యం జరిగిందని స్పష్టం చేసింది బలహీనమైన ఆర్సీసీ పీసీసీ పైల్స్ రాఫ్ట్ కనెక్షన్ నాణ్యత లేని నిర్మాణం కారణంగా ఇబ్బందులు వచ్చినట్లు పేర్కొంది అన్ని బ్యారేజీలకు కటాఫ్ వాల్ అంశాలు
విషయాలు ఆందోళనకరంగా ఉన్నాయని, బ్యారేజీల్లోని ఇతర బ్లాక్లో భవిష్యత్తులో సమస్యలు తలెత్తే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. మేడిగడ్డలోని అన్ని బ్లాక్లను పూర్తి స్థాయిలో పరీక్షించారని తెలిపింది. 3 ఆనకట్టల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం అవసరమన్న కమిటీ జియోటెక్నికల్, జియోఫిజికల్, హైడ్రాలిక్, స్ట్రక్చరల్ పరీక్షలు పక్కాగా చెయ్యాలని పేర్కొంది. తక్షణ మరమ్మతులు చేపట్టారని, 3 బ్యారేజీలకు సమగ్ర పునర్నిర్మాణ డిజైన్ అవసరమని పేర్కొంది. దీర్ఘకాలిక భద్రత కోసం అన్ని విభాగాలు సమిష్టిగా చర్యలు చేపట్టారని నిపుణుల కమిటీ సూచించింది. మేడిగడ్డ ఆనకట్ట 7 బ్లాక్ పియర్స్ కు పగుళ్లు కుంగిన నేపథ్యంలో ఆ నిర్మాణాల్ని గేట్ల ఆపరేషన్ కోసం ఉపయోగించరాదని తెలిపింది. పక్క బ్లాకులు దెబ్బతినకుండా 7 బ్లాకును తొలగించాలని, లేదంటే స్థిరీకరించాలని పేర్కొంది. దెబ్బతిన్న సీకెంట్ పైల్స్ ను పునరుద్ధరించడం లేదా గ్రౌటింగ్ చెయ్యాలని సూచించింది. నాణ్యత కోసం డయాఫ్రమ్ వాల్ రకాన్ని ఎంచుకోవచ్చని పేర్కొంది. రాఫ్ట్ కింద ఉన్న గోతుల్ని పూడ్చాలని, ఈ క్రమంలో బ్యారేజీ ఫౌండేషన్ దెబ్బతినకుండా మళ్లీ స్ట్రక్చరల్ అనాలిసిస్ చెయ్యాలని తెలిపింది. 7 బ్లాక్ కోసం కొత్త నిర్మాణం, డెక్ స్లాబ్, ఎనర్జీ డిసిపియేషన్ అరేంజ్మెంట్ ప్రత్యేకంగా విశ్లేషించాలని పేర్కొంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సైతం నష్టం జరిగినందున వాటి ద్వారా నీటిని మళ్లించడం సురక్షితం కాదని అభిప్రాయపడింది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, బ్యారేజీలు నిర్మించినప్పుడు జియోటెక్నికల్ పరీక్షలు సమగ్రంగా నిర్వహించాలని తెలిపింది. నమూనా అధ్యయనాలు, విశ్లేషణలు పక్కాగా జరగాలని, ఖచ్చితమైన సమాచారంతో ప్రక్రియ చేపట్టాలని సూచించింది. ప్రాజెక్టు డిజైన్లు, డేటా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదని స్పష్టం చేసింది. ప్రాజెక్టు ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్స్ లో సీడీఓ పాత్ర లేదని తెలిసిందని, అది సరికాదని వెల్లడించింది. నిర్మాణం జరుగుతున్నప్పుడు సీడీఓ యూనిట్ సహా అన్ని విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని తెలిపింది. పనుల గడువుల్ని దృష్టిలో పెట్టుకుని ఆమోదించిన నిర్మాణ విధానం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదని పేర్కొంది. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దన్న నిపుణుల కమిటీ క్వాలిటీ కంట్రోల్ విభాగం పూర్తి స్వతంత్రంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ విభాగానికి తగిన సిబ్బందిని ఇచ్చి బలోపేతం చెయ్యాలని సూచించింది. ప్రాజెక్టు పనుల పురోగతి, నాణ్యత పరిశీలనకు థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ విధానం ఉండడం మంచిదని, దాన్ని పరిశీలించాలని సూచించింది. ప్రతి ప్రాజెక్టు విధిగా నిర్వహణ మాన్యువల్స్ ఉండాలని, వాటిని ఖచ్చితంగా పాటించేలా చూడాలని తెలిపింది. అన్ని రకాల మోడల్స్ చేసేలా ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీని బలోపేతం చెయ్యాలని సిఫార్సు చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలు డ్యాం సేఫ్టీ చట్టం కింద ఉన్నందున అందులోని నిబంధనలు పూర్తిగా అమలయ్యేలా చూడాలని తెలిపింది. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి నిర్వహణ, నిఘా, తనిఖీ పక్కాగా జరిగేలా ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచించింది. వైసీపీ హయాం నాటి వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరో తేలిపోయింది. అంతిమ లబ్ధిదారు నాటి ముఖ్యమంత్రి జగనే అని సిట్ దర్యాప్తులో తేలింది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్ కేసిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి ఆ సొమ్మంతా జగన్కే చేర్చేవారని గుర్తించింది. 2019-24 మధ్య 3200 కోట్ల మేర ముడుపులు దండుకున్నట్లు వెల్లడించింది. మద్యం కుంభకోణం కేసులో జగన్ ముఠాలోని ఒక్కొక్కరిని కటకటాల్లోకి నెడుతున్న సిట్ రిమాండ్ రిపోర్టుల ద్వారా వారి వారి పాత్రను బయటపెడుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి ప్రతినిధిగా ముడుపుల వసూళ్ల నెట్వర్క్ లో కీలక పాత్ర పోషించిన బూనేటి చాణక్య అలియాస్ ప్రకాష్ అరెస్టు సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించింది. మద్యం మూలధరపై 20% మేర ముడుపులు దండుకున్నట్లు సిట్ తేల్చింది. ఈ కేసులో ఏసిగ్స్ గా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి 2019లో హైదరాబాద్ లో డిస్టిలరీల యజమానులతో ఓ సమావేశం నిర్వహించారు. ముడుపులు చెల్లించే కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు ఇస్తామని, కాదంటే నష్టపోతారని బెదిరించారు. పలు డిస్టిలరీల ప్రతినిధులు మూలధరపై 12% ముడుపులు చెల్లించేందుకు తొలుత అంగీకరించినప్పటికీ ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ మొత్తాన్ని 20%కి పెంచేసినట్లు సిట్ తెలిపింది. ఆ ప్రాతిపదికన మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు ప్రతి నెల సగటున 50 నుంచి 60 కోట్ల మేర ముడుపుల సొమ్మును రాజ్ కేసిరెడ్డి బృందానికి అందజేసేవి. రాజ్ కేసిరెడ్డి ఆ మొత్తాన్ని ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి సోదరుడైన వైఎస్ అనిల్ రెడ్డి, జగన్ భార్య భారతి ఆర్థిక వ్యవహారాలు చూసే భారతీ సిమెంట్స్ పూర్తికాల డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ద్వారా ఈ ముడుపుల సొత్తు మొత్తం జగన్ కు బదలాయించేవారని నిర్ధారించింది. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లో తయారైన మద్యం బ్రాండ్లకు విపరీతంగా సరఫరా ఆర్డర్లు ఇచ్చారని చాణక్య అలియాజ్ ప్రకాష్ రిమాండ్ రిపోర్టులో సిట్ తెలిపింది. ఆ డిస్టిలరీ బ్యాంకు లావాదేవీల విశ్లేషణలో సన్హూ క్లాబ్స్, రాజ్ కేసిరెడ్డి బినామీ సంస్థ డీకార్ట్ లాజిస్టిక్స్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ మధ్య 60 కోట్ల రూపాయల మేర రూటింగ్ జరిగినట్లు గుర్తించింది. 2021 అక్టోబర్ 3న డీకార్ట్ లాజిస్టిక్స్ బ్యాంకు ఖాతా నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాలోకి 5 కోట్లు జమయ్యాయి. ఈ లావాదేవీలు జరిగిన తీరు చూస్తుంటే ఇది భారీ అక్రమ చెల్లింపుల్లో భాగమా,
క్విడ్ ప్రోకోనా అనే అనుమానాలు కలుగుతున్నట్లు సిట్ తెలిపింది. అదాన్ డిస్టిలరీస్ రాజ్ కెసిరెడ్డి, విజయ్ సాయిరెడ్డిలదేనని ప్రకాష్ రిమాండ్ రిపోర్టులో సిట్ తేల్చి చెప్పింది. అదాన్ డిస్టిలరీస్ లో డైరెక్టర్లుగా ఉన్న కాశీ చేనుల శ్రీనివాస్ విజయ్ సాయిరెడ్డి ప్రతినిధి అని, ముప్పిడి అనిరుద్ రెడ్డి రాజ్ కెసిరెడ్డి ప్రతినిధి అని గుర్తించింది. 2020లో 60 కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్ తో అదాన్ డిస్టిలరీస్ ఏర్పాటు చేశారు. విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు పెనక శరత్చంద్రారెడ్డి ఖాతాల నుంచి తొలుత కాశీ చైనుల శ్రీనివాస్ ఖాతాలోకి వర్కింగ్ క్యాపిటల్ సొమ్ము మళ్లించారు. దీని వెనుకున్న భారీ కుట్రను వారే బయటపెట్టగలరని సిట్ తెలిపింది. అదాన్ డిస్టిలరీస్ 2020 మే నుంచి 2022 డిసెంబరు మధ్య 3 ఏళ్లలో 732 కోట్లు, రాజ్ కెసిరెడ్డి ఆధీనంలోని లీలా డిస్టిలరీ 2022 జూన్ నుంచి 2024 మార్చి మధ్య 3 ఏళ్లలో 454 కోట్ల మేర వ్యాపారం చేసిందని వివరించింది. నిజానికి ఈ 2 కంపెనీలకు సొంతంగా ఒక్క డిస్టిలరీ కూడా లేదని, అయినా ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, విశాఖ, పీఎంకే డిస్టిలరీలను సబ్లీజు పేరిట ఆధీనంలోకి తీసుకుని సొంత మద్యం బ్రాండ్లు ఉత్పత్తి చేసినట్లు సిట్ తేల్చింది. రెండు 2019 నుంచి 2024 మధ్య 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వ్యక్తి ప్రభుత్వ అధికారుల సహకారంతోనే మద్యం కుంభకోణానికి పాల్పడ్డారన్న సిట్ దీని వెనుకున్న భారీ కుట్రను వెలికి తీస్తున్నట్లు వెల్లడించింది. మద్యం సిండికేట్లో రాజ్ కెసిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ సహా మరికొందరు కీలక భాగస్వాములని తెలిపింది. వీరంతా వారి అధికారిక హోదా, పరపతిని వాడి అనుచిత లబ్ధి పొందేందుకు ప్రభుత్వ ఖజానాకు 3,200 కోట్ల మేర నష్టం కలిగించినట్లు సిట్ స్పష్టం చేసింది. కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిల విధులకు ఎక్సైజ్ తో పాటు బేవరేజెస్ కార్పొరేషన్ తో ఎలాంటి సంబంధమూ లేకపోయినా వారు అందులో తలదూర్చారని సిట్ తేల్చి చెప్పింది. ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లేవీ లేవని, వినియోగదారుల్లో ఆగ్రహం వ్యక్తమైనా నాటి పెద్దలకు ముడుపులు చెల్లించే కంపెనీల బ్రాండ్లే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దొరికాయని, నాటి అధికార పార్టీకి సంబంధించిన అత్యున్నత పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ మద్దతు లేకుండా ఇది ఏమాత్రం సాధ్యం కాదన్న సిట్ ఎక్సైజ్ విధానం ముసుగులో ప్రభుత్వంతో పాటు బేవరేజెస్ కార్పొరేషన్ నిధుల్ని భారీగా మళ్లించారని పేర్కొంది. రెండు 2019-24 మధ్య మద్యం కొనుగోలుకు సంబంధించి బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యం సరఫరా కంపెనీ ఖాతాల్లో డబ్బు జమ కాగానే ముడుపుల సొమ్మును బంగారం వ్యాపారుల ఖాతాల్లోకి మళ్లేవి. వారి నుంచి బంగారం కొన్నట్లుగా జీఎస్టీ ఇన్వాయిస్లు పొందేవారని సిట్ గుర్తించింది. ఆ బంగారం వ్యాపారులు కమిషన్ మినహాయించుకుని మిగతా డబ్బును రాజ్ కెసిరెడ్డి, బూనేటి చాణక్య, వారి అనుచరులకు చెల్లించేవారని తెలిపింది. కొన్ని సందర్భాల్లో డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీదారులు బంగారం వ్యాపారులతో కుమ్మక్కై నిందితులకు బంగారమే ఇచ్చేవారని పేర్కొంది. డిస్టిలరీలు, బంగారం వ్యాపారుల మధ్య దాదాపు 300 నుంచి 400 కోట్ల మేర అనుమానాస్పద లావాదేవీలు బయటపడినట్లు సిట్ స్పష్టం చేసింది. ఏ రాజకీయ నాయకుడు చూడనని సంక్షోభాలు చూశానని, ప్రతి సవాలును అవకాశంగా మార్చుకుని ఈ స్థాయిలో ఉన్నానని సీఎం చంద్రబాబు అన్నారు. మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని సీఎం విజయవాడలో ఆవిష్కరించారు. తొలి ప్రతిని ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి అందజేశారు. సంకల్పం, అకుటిత దీక్ష ఉన్నవారంతా గొప్ప స్థాయిలో నిలిచారని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. ఆలోచన విధానం మారితే అద్భుతాలు చేయొచ్చని సూచించారు. ఎస్వి విశ్వవిద్యాలయం వీసీ పిలిచి లెక్చరర్ ఉద్యోగం ఇస్తారన్న ఎమ్మెల్యేగా గెలవాలని తాను చేసుకున్న మైండ్ షిఫ్ట్ తన జీవితాన్ని మార్చేసిందని చెప్పారు. ఇష్టమున్న రంగంలో ఎంత కష్టమైనా నిలదొక్కుంటే అసామాన్య వ్యక్తులుగా మారవచ్చని చిరంజీవి వ్యాఖ్యానించారు. అభద్రతా భావంతో ఉండే కంటే అనుకుంటే సాధించొచ్చు అనే నమ్మకం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి జీవితంలో మైండ్ షిఫ్ట్ ఎంతో అవసరమని, అలా చేసిన వారంతా కీలక స్థానంలో నిలిచారని చిరంజీవి గుర్తు చేశారు. ఒక పాజిటివ్ థింకింగ్, ఛాలెంజెస్ తీసుకుంటా ముందుకు పోతే ఇంకోటి కలిసి వస్తుంది. నేను మంత్రి అయ్యాను, నాకు ఒక పోర్ట్ఫోలియో రాశాడు. ఆ పోర్ట్ఫోలియో ఆర్క్యూస్, ఆర్కియాలజీ, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, లైబ్రరీస్. దేనికి కూడా జిల్లాలో ఆఫీసర్లు ఉండరు. నేను ఈ పోర్ట్ఫోలియో లాభం లేదనుకుంటే నేను రాణించేవాడిని కాదు. ప్రతి ఒక్క వ్యక్తికి ఛాలెంజెస్ రాకుండా ఉండో లైఫ్లో. నాకైతే నా జీవితంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఫేస్ చేయలేని క్రైసిస్ ఫేస్ చేశా. ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకున్నా, అక్కడి నుంచి ఇంకా పైకి లేసి వచ్చాను తప్ప ఎక్కడా ధైర్యపడలేదు. అలాంటి చేయగలిగితే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుంది.
ఆ ప్రొఫెషన్ నీకు ఇష్టమైన ప్రొఫెషన్ అయి ఉండాలి. దాని మీద నువ్వు ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. అది సాధించడానికి కష్టపడి పనిచేయాలి, ఒళ్ళొంచి పని చేయాలి, అది కూడా స్మార్ట్గా పనిచేయాలి. వీటన్నిటితో పాటు మన వ్యక్తిత్వం, మన బిహేవియర్, మన మంచితనం, ఇవన్నీ కూడా యాడెడ్ ఫ్లేవర్. చాలామంది అత్యున్నత స్థానానికి వెళ్ళిపోతుంటారు, కానీ క్యారెక్టర్ లేకపోతే వాళ్ళు ఎంత ఎత్తుకెళ్ళినా సరే సర్లే పెద్ద చేసేళ్ళు అని అంటారు. అది ఎంత లేదన్నా సరే ఆ క్యారెక్టర్ కూడా నీకు లేని అందాన్ని తీసుకొస్తుంది. నీ కష్టానికి మరింత అందం ద్విగుణీకృతం అవుతుంది, నీ ఫలితం కూడా అంత బాగా ఉంటుంది. కాబట్టి మైండ్ సెట్కి షిఫ్ట్ అనేది చాలా చాలా అవసరం. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దసరాల కాల్చివేత కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిని మదనపల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది జూలై 22న జరిగిన దసరాల దగ్ధం ఘటనకు సంబంధించి 9 మందిపై కేసు నమోదు చేశారు. కేసులో నిందితులైన గౌతమ్ తేజ్ను అరెస్టు చేయగా గురువారం మాధవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాతో పాటు మదనపల్లె పూర్వ ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ జింక వెంకటాచలపతి, రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి పిఏ తుకారం, శశికాంత్పై కేసు నమోదు చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. వైసీపీ హయాంలో ఆయన ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా తరచూ దుబాయ్ సహా పలు దేశాల్లో పర్యటించారని, కొన్ని సందర్భాల్లో ఒక దేశానికి వెళ్లేందుకు అనుమతి పొంది మరో దేశంలో పర్యటించారంటూ ఆయనపై 6 అభియోగాలు నమోదు చేసింది. అఖిల భారత సర్వీసు ప్రవర్తన నియమావళిని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి తీవ్ర క్రమశిక్షణ రాహిత్యానికి దుష్ప్రవర్తనకు పాల్పడ్డారంటూ గత నెల 2న సునీల్ కుమార్ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం తాజాగా ఆయనపై అభియోగాలు మోపింది. వ్యక్తిగతంగా హాజరై లేదా లిఖితపూర్వకంగా వాటన్నింటికీ 30 రోజుల్లోగా సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా సమాధానం ఇవ్వకపోతే చెప్పడానికి ఏమీ లేదని భావించి తమ వద్ద ఉన్న వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. విచారణను ప్రభావితం చేసేలా వ్యవహరించినా, ఎవరితోనైనా సిఫారసు చేయించినా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. సునీల్ కుమార్ అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన సమయంలో 2024 మార్చి 1 నుంచి 4 మధ్య జార్జియా వెళ్లేందుకు అనుమతి తీసుకున్నారు. కానీ దుబాయ్లో పర్యటించారు. ప్రభుత్వం నుంచి అనుమతే తీసుకోకుండా 2023 సెప్టెంబర్ 2 నుంచి 11 వరకు స్వీడన్లో పర్యటించారు. కొన్నాళ్ల పాటు పోస్టింగ్ లేకుండా సాధారణ పరిపాలన శాఖలో వెయిటింగ్లో ఉన్న సమయంలో 2023 ఫిబ్రవరి 1 నుంచి 28 మధ్య ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా అమెరికాలో పర్యటించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామానికి చెందిన ప్రభుత్వ భూదాన్ భూములను పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని, తదుపరి లావాదేవీలు నిర్వహించరాదని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నెంబర్లలో భూదాన్ భూములకు సంబంధించి భూదాన్ గ్రామదాన చట్టం ప్రకారం దాతలు ఇచ్చిన భూములను పేదలకు వ్యవసాయం, ఇళ్ల నిర్మాణాలకు కేటాయించాల్సి ఉందని తెలిపింది. వాటిని వారసత్వంగా కొనసాగించవచ్చన్న హైకోర్టు అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అన్యాక్రాంతంలో ఉన్నతాధికారుల పాత్ర ఉందనే ఆరోపణల నేపథ్యంలో సామాజిక ఆస్తి పరిరక్షణకు హైకోర్టు తన విచక్షణ అధికారాన్ని వినియోగించి ఆ భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చాలంటూ కలెక్టర్ మహేశ్వరం, ఎల్బీ నగర్ సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ భూములపై ఏ ఒక్క లావాదేవీని జరపడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇందులో ఉన్నతాధికారుల పాత్ర దృష్ట్యా పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి పిటిషనర్కు అనుమతించరాదని రిజిస్ట్రీని ఆదేశించింది. ఇందులో ప్రతివాదులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రంగారెడ్డి కలెక్టర్, భూదాన్ యజ్ఞ బోర్డు, సీసీఎల్ఏతో పాటు సిబిఐ, ఈడీలకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. వ్యక్తిగత హోదాలో ప్రతివాదులైన ఐఏఎస్, ఐపీఎస్లు, వారి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. హైదరాబాద్ వేదికగా జరగనున్న భారత్ సమ్మిట్ 2025కు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. హెచ్ఐసిసిలో ఇవాళ రేపు జరగనున్న ఈ సదస్సుకు 100 దేశాల నుంచి దాదాపు 450 మంది ప్రతినిధులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సభ ఏర్పాట్లను మంత్రులు, కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ప్రపంచ ప్రగతిశీల ఉద్యమాన్ని ప్రారంభించాలనే లక్ష్యంతో భారత్ సమ్మిట్ 2025 అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పట్టాలు తప్పుతున్న ప్రజాస్వామ్యం, దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు, క్రోనీ క్యాపిటలిజంతో పెరుగుతున్న అసమానతలు పౌర హక్కులను కాలరాస్తున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వీటన్నింటి దృష్ట్యా భారత్ మరోసారి ప్రపంచానికి దారి చూపాల్సిన అవసరం ఏర్పడిందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సదస్సు ద్వారా గ్రామాల్లో ఉపాధి కల్పనపై
ప్రపంచ దేశాల నాయకులకు వివరిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ విజన్ను ఇందిరా మహిళా శక్తి బజార్ల గురించి ప్రపంచ దేశాల నాయకులకు తెలియజేస్తామని పేర్కొన్నారు. ప్రపంచ పటంలో తెలంగాణను నిలపడానికి భారత్ సమ్మిట్ ఉపయుక్తంగా ఉంటుందని భట్టి విక్రమార్క వివరించారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానం నిలిపినందుకు డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ బి శివధర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. పోలీసింగ్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన నేపథ్యంలో డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. తెలంగాణలో శాంతి భద్రతలను పకడ్బందీగా కాపాడేందుకు పోలీసులు అంకిత భావంతో పనిచేస్తున్నారని సీఎం ప్రశంసించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా పోలీసు అధికారులకు అభినందనలు తెలిపారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించినందునే దాని అమలును నిలిపివేసినట్లు భారత్ స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్ను లక్ష్యంగా చేసుకుని సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడం ద్వారా భారత్ హక్కులను పాకిస్తాన్ కాలరాసిందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఒప్పందాన్ని నిలిపివేయడానికి కారణాలను వివరిస్తూ భారత్ పాకిస్తాన్కు లేఖ రాసింది. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దౌత్యపరంగానూ మూకుమ్మడి ఆంక్షలతో పొరుగు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్న దారుణ ఘటనపై తీవ్రంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను ముప్పతిప్పలు పెట్టేలా చర్యలు చేపట్టింది. పాకిస్తాన్తో సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత, అటారీ సరిహద్దు మూసివేత సహా ఇరు దేశాల హైకమిషన్ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను 30కి తగ్గించిన కేంద్రం పొరుగు దేశానికి అన్ని రకాల వీసా సేవల్ని నిలిపేసింది. పాకిస్తాన్కు చెందిన అధికారిక ఎక్స్ ఖాతాల్ని కూడా స్తంభింపజేసింది. భారత్లో ఉన్న పాక్ జాతీయులు తక్షణమే దేశం విడిచి వెళ్లారని ఆదేశించిన కేంద్రం ఆ దేశంలో ఉన్న భారతీయులు వెంటనే స్వదేశానికి చేరుకోవాలని సూచించింది. ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ ను పిలిపించి ఆ దేశ మిలిటరీ అధికారులకు పర్సోనా నాన్ గ్రాటా నోటీసులు అందించింది. మరోవైపు సింధు నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడానికి కారణాల్ని వివరిస్తూ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పాకిస్తాన్ జలవనరుల శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజాకు లేఖ రాశారు. ఏ ఒప్పందమైనా దాన్ని గౌరవించడం ప్రాథమిక సూత్రమన్న ఆమె, కానీ పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్లోకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడం ద్వారా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని స్పష్టం చేశారు. భద్రతాపరమైన అనిశ్చిత పరిస్థితులు భారత్ హక్కులకు విఘాతం కలిగించాయని వివరించారు. ఒప్పందంలో మార్పులకు సంబంధించి తాము చర్చలకు పిలిచినప్పటికీ పాకిస్తాన్ నిరాకరిస్తూ వస్తోందని గుర్తు చేశారు. అందుకే ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయాలని భారత్ నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఫెడరల్ ఎన్నికల నిర్వహణలో మార్పులు తీసుకొచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం చేసిన ప్రయత్నాన్ని వాషింగ్టన్ జిల్లా కోర్టు అడ్డుకుంది. ఓటర్ నమోదుకు పౌరసత్వం చూపాలన్న నిబంధనను తాత్కాలికంగా నిలిపివేసింది. ఎన్నికల తర్వాతి రోజు వచ్చిన మెయిల్ ఇన్ బ్యాలెట్లను రాష్ట్రాలు లెక్కించడానికి వీల్లేదన్న అంశాన్ని కొట్టివేసింది. అయితే మెయిల్ బ్యాలెట్ గడువును కఠినతరం చేయాలన్న ట్రంప్ ఆదేశాన్ని నిరోధించేందుకు కోర్టు నిరాకరించింది. ఇమిగ్రేషన్ డేటాబేస్లతో రాష్ట్రాల ఓటరు జాబితాలను సరిపోల్చాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీతో పాటు డోస్కు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. ఎన్నికల నిర్వహణలో మార్పులు అవసరమంటూ గత మార్చిలో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు.